గాయత్రి మంత్రంలానే మహామృత్యుంజయ మంత్రం కూడా పరమ పవిత్రమైనది. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన హలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులు అవుతారని విశ్వాసం. అంటే ఈ మంత్రాన్ని మృత సంజీవిని మంత్రం అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనం మహాశక్తివంతమైన మహామృత్యుంజయ మంత్రం విందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మహామృత్యుంజయ మంత్రంలోని ప్రతి పదానికి అర్థం ఇప్పుడు చూద్దాం. ఓం అంటే ఓంకారం అనగా శ్లోకమునకు గాని మంత్రమునకు గాని ముందు పలికే ప్రణవనాదము. త్రయంబకం అంటే 3 కన్నుల గలవారు. యజామహే అంటే పూజించుచున్నాము. సుగంధిం అంటే సుగంధభరితుడు. పుష్టి అంటే పోషణనిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి. వర్ధనం అంటే అధికము లేదా పెరుగుతున్నట్లు చేయువాడు లేదా పెంపొందించువాడు. ఉర్వారుకం అంటే దోసపండు. ఇవ అంటే వలె. బంధనాత్ అంటే బంధమును తొలగించు. మృత్యోర్ అంటే మృత్యువు నుండి. అమృతాత్ అంటే అమృత తత్వము కొరకు లేదా అమరత్వము కొరకు. మాం అంటే నన్ను. ముక్షీయ అంటే విడిపించు. మహామృత్యుంజయ మంత్రం యొక్క అర్థం ఇప్పుడు చూద్దాం. మన అందరికీ శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడను అంటే శివునిని మనం ఆరాధిస్తున్నాము. ఎలాగైతే పండిన దోసకాయ తొడిమ నుంచి వేరుపడినట్లే మనల్ని కూడా మృత్యువు నుంచి విడిపించు తండ్రి పరమేశ్వర అని ఈ మంత్రం యొక్క అర్థం. దోసపండుకు మృత్యువుకు గల సంబంధం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉర్వారుకం అంటే దోసపండు. సాధారణంగా దోసపాదు నేల మీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసపండు పండినప్పుడు తొడిమ నుంచి అలవోకగా తనంతట తానే విడిపోతుంది. జ్ఞానం పొందిన వ్యక్తి కూడా ఈ దోసపండు మాదిరిగా అలవోకగా ప్రాపంచికత నుంచి విడబడతాడు. అంటే మాయ నుండి బయటపడతాడన్నమాట. తొడిమతో సంబంధం లేకుండా ఎలాగైతే పండిన దోసపండు తొడిమ నుంచి విడిపోయినట్లే మనిషి కూడా ప్రాపంచిక బంధాలైన ఈ సంసారం అనే మాయ నుంచి విడిపోయిన దేహ ప్రారబ్ధం తీరేంత వరకు జీవుడు అక్కడే ఉంటాడు. అంటే ఈ మాయ ప్రపంచంలో జనన మరణాలు లేని స్థితిలో ఉన్నాడన్నమాట. మహామృత్యుంజయ మంత్రాన్ని త్రయంబక మంత్రం అని ఎందుకంటారు? మహాశివ తత్వంలో 3 అనే సంఖ్యకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రిఆయుధుడు. త్రిదళం అయిన బిల్వాలతోనే స్వామికి అర్చిస్తాము. 3 అడ్డురేఖలను నామంగా కలిగినవాడు. త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలాధిపతి, త్రిలోక రక్షకుడు. మరి అందుకే ఈశ్వర స్వామి మంత్రాన్ని జపిస్తే మనకు రక్షణ లభిస్తుంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాతకాలంలో 108 సార్లు, ప్రదోష కాలంలో 108 సార్లు జపిస్తే ఎటువంటి రోగాలు రావని పెద్దలు నమ్ముతారు. త్రయంబకం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంకేతం. శివుడి 3వ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర అగ్ని సామతత్వాలకు కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడతాడు. త్రయంబకం అంటే 3 నేత్రాలని అర్థం. శివుని భూమధ్యంలోనున్న సూక్ష్మ రూపనేత్రం 3వ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి ప్రతిపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని 3వ నేత్రానికి దాహక శక్తి, సంజీవన శక్తి 2 ఉన్నాయి. మంచిదైన గంధ సువాసన ద్రవ్యం, మంచి వాసనతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లుతున్నట్లు ఆ స్వామి మనపై వాత్సల్యం అనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నారు. మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొని ఉన్నాడు. సృష్టి యావత్తూ ఆయన ఆధీనంలో ఉంది. ఉర్వారుకమివ బంధనం. దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దాని తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనల్ని అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు. మృత్యోర్ముక్షియ.
అలా సమస్యల నుండి గట్టెక్కించే స్వామిని, మృత్యువు నుండి కూడా మనల్ని రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదండి. ఆధ్యాత్మిక పరంగా చేతనం లేకుండా ఉండడం కూడా మృత్యు సమానమే. స్వామి స్వల్ప సంతోషి. మృత్యుంజయ మంత్రం అంటే మృత్యువును జయించే మహేశ్వరునికి అత్యంత ఇష్టమైన మంత్రం అని అర్థం. సమస్త ప్రాణులను పోషించే సువాసన గల 3 కన్నుల శివునిని మేము పూజిస్తున్నాము. అమరత్వం కొరకు దోసకాయ లత సంకెళ్ళ నుండి విముక్తి పొందినట్లే అతను నన్ను మరణం నుండి రక్షించుగాక అని మనం వేడుకుందాం. మహామృత్యుంజయ మంత్రం పరమేశ్వరునికి శక్తివంతమైన మంత్రాల్లో ఒకటి. ఈ మంత్రం పరమ పవిత్రమైనది. మహామృత్యుంజయ మంత్రం త్రయంబక మంత్రం అంటారు. ఇంకా రుద్ర మంత్రం అని, మృత సంజీవని మంత్రం అని కూడా అంటారు. ఈ మంత్రాన్ని జపం మాత్రం చేత మృత్యు భయం పోగొట్టడానికి మోక్షం కొరకు జపిస్తారు. మృత్యుంజయ మంత్రం జపం వల్ల మన ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, మనశ్శాంతిని, మానసిక శక్తిని ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రం జపించిన వారు కూడా మహారుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పెద్దలు నమ్ముతారు. ఈ మంత్రం ఒక విధంగా సంజీవన మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆపదలు సంభవించినప్పుడు, ప్రతికూల సమస్యలు ఎదురైనప్పుడు కూడా మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవచ్చు. ఈ మంత్రాన్ని సర్వ రోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధతో పఠిస్తే అకాల మృత్యువులు, ప్రమాదాల నుంచి మనకు మహేశ్వర స్వామి రక్షగా ఉంటారు. ఎవరికైనా అసహజ మరణం లేదా భరించలేని అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు లేదా మంచాన పడినప్పుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఇంకా ఈ మంత్రాన్ని ఏ సమయంలోనైనా జపించవచ్చు. ఒక 40 రోజులు నిష్ఠగా ఈ మంత్రాన్ని పఠిస్తే సత్ఫలితం ఉంటుంది.